ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు, శుభములు. మరలా ఈ దినం ఉదయం మనం కలుసుకోవడం దేవుని కృపయే తప్ప వేరొకటి కాదు. రాత్రంతా ప్రభు మనలను కాచి కాపాడారు. ఒక క్రొత్త దినమును చూడడం ఆయన కొలతలేని ప్రేమయే. పరిశుద్ధాత్మునితో అనుదినము పయనించడము, ఆయన స్వరము వినడము నిజంగా ఇది గొప్ప భాగ్యం. తరచూ నేను చెబుతాను, ఈ క్లుప్త సందేశం ఏదో 4-5 నిమిషాల్లో అయిపోతుంది. అయితే చెప్పబడిన మాటను మీరు పట్టుకోవాలి. ఈరోజు సమయం ఉన్నప్పుడంతా ఆ యొక్క మాట, ఆ వాక్యమును మీ నోటితో పలికి ప్రభువును స్తుతిస్తూ ఉండండి. అప్పుడు దేవుని యొక్క కొలతలేని నడిపింపును మీరు చూడడం ఖచ్చితం. సరేనా? ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దాం. యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయన వచ్చి పరిశుద్ధాత్మను గూర్చి ప్రభువైన యేసు చెప్పేటప్పుడు, నేను పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను. ఆయన నిజముగా మిమ్మలను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. అదే సమయమున ఇంకొక కార్యాన్ని ఆయన చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి ఆయన ఒప్పింపచేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేక అభిషేకము, ఆ అభిషేకములోనికి మనము వెళ్ళినప్పుడు, నింపుదలను పొందినప్పుడు చాలా ఆశీర్వాదాలున్నాయి. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటిది, నేను బాగా నొక్కి చెప్పేటువంటిది ఏమిటంటే, ఆయన నీలోనికి నాలోనికి వచ్చి నివసించినట్లయితే ఆయన చేసేటువంటి కార్యము పాపమును గూర్చి ఒప్పింపచేస్తూనే ఉంటాడు. ఉదాహరణకు, ఉదయము లేచి మీరు కార్యాలయమునకు వెళ్తున్నారు, స్కూల్కు వెళ్తున్నారు, ఉద్యోగమునకు, పరిచర్యకు వెళ్తున్నారు. అన్నిటి కొరకు ఇంటి నుంచి బయటికెళ్ళి చక్కగా క్రొత్త వస్త్రములు ధరించుకొని బాగా నీట్గా మనం వెళ్తున్నాం. సాయంకాలం తిరిగి ఇంటికి వస్తున్నాము. నేరుగా మీ ఇంటిలోనికి వచ్చి మీ ఇంట్లో ఉన్న అద్దము దగ్గర నిలబడి చూస్తే ఉదయం వెళ్ళినట్లు మీ వస్త్రధారణ ఉండదు. ఎక్కడో ఒక చోట దుమ్ము, లేదంటే ఒక బ్లాక్ స్పాట్ ఉంటాయి, నలిగిపోయి ఉంటాయి. ఏందిరా, ఉదయం బాగానే వెళ్ళాం, మనము ఎక్కడికెళ్ళి నిలబడి కఠినమైన పని చేయలేదే అని మీరు అనుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే, ప్రభు యొక్క ప్రసన్నతలో ఉన్నంత వరకు పరిశుద్ధ తలంపులుగా ఉంటాయి. లోకములోనికి మనం వెళ్ళినప్పుడు తలంపులలో అపవాది అనేక ఆలోచనలను, విత్తనములు విత్తడానికి అవకాశం ఉంది. కనుకనే తిరిగి వచ్చి ఆ యొక్క అద్దము ముందు నిలబడే అనుభవం ఏమిటంటే, దేవుని ప్రసన్నతలోనికి రావాలి. ప్రభువా, ఈ దినమంతా నేను మీకు ఇష్టం లేనటువంటిది మాట్లాడానా, చేశానా, తలంచానా, యోచించానా? అలాగూ మీరు ఆలోచించేటప్పుడు పరిశుద్ధాత్ముడు వెంటనే గ్రహింపుకిస్తాడు. ఈ సమయమున నీవు ఇలా మాట్లాడడం తప్పు. ప్రియమైన వారలారా, దీని పేరే ఆయన యొక్క తోడు ఎల్లప్పుడూ మనకు అవసరం. అదే యేసుక్రీస్తు ఈ 16:8 చెబుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒప్పింపచేస్తాడు, గద్దిస్తాడు. ఎప్పుడు ఆయన సర్వాధికారిగా ఉండడు, ఒప్పింపచేస్తాడు. ఆమేన్. ప్రార్థించుదామా? ఈ సత్యం మీలోనికి వచ్చి ముద్రింపబడిందని నమ్ముచున్నాను. కనుక మనం ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలలో సంచరించే పరిశుద్ధాత్ముడా, మీ బిడ్డలను నింపిన పరిశుద్ధాత్ముడా, ఇప్పుడు నన్ను నింపు అని అడుగుతున్నారే, ఆ బిడ్డలను నింపే పరిశుద్ధాత్ముడా, పాపమును గూర్చి ఒప్పింపచేసే మా దేవా, పాపమునకు తొలగి, పాపమునకు ప్రభువా ముగింపును పెట్టి, పాపమునకు ఒక పులి స్టాప్ పెట్టి దేవునితో నడిచే ఒక దైవికమైన చూపు, దైవికమైన తలంపు, దైవికమైన ఆలోచనలు మాత్రమే కాదు, దైవిక హృదయమును ఇచ్చి ఈ దినమంతా మీ బిడ్డలను నడిపించండి. ఒక విజయపు దినముగా, జయపు దినముగా మార్చండి. ప్రార్థనకు బదులిచ్చిన ప్రభువుకు స్తోత్రం. మీ బిడ్డలను మీరు తాకినందుకు స్తోత్రం, ధైర్యపరచినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం.
మీ హృదయంలో ఒక వివరణ వచ్చింది. అది తలంచి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ క్లుప్త సందేశమును మీకు తెలిసిన వారికి అందరికీ పంపండి. వారు ప్రభువులో బలపడతారు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.